ఇట్లా ఎలా వస్తాయంటే ఇప్పుడు మేము పొద్దున్న వాకింగ్ చేస్తాం మా ఇంటి దగ్గర. అంటే కథ ఎలా వస్తుందో చెప్తున్నా. అయితే ఒక అమ్మాయి వెళ్తుంది, రోజు వాకింగ్ చేస్తున్నా, అమ్మాయిని చూస్తున్నా. టక్ మరి నా మైండ్ ఎలా వెళ్తుంది, ఓకే ఈ అమ్మాయిని నేను రోజు వెంట పడుతున్నా లేదా చూస్తున్నాను అమ్మాయిని. సో ఒక 6 months అమ్మాయిని లవ్ చేశా. ఇప్పుడు అమ్మాయి గురించి ఎంక్వైరీ చేశా. చేస్తే ఆ అమ్మాయి ఒక ఇంట్లో ఉంది, ఒక ఇంట్లో ఉంటుంది. ఆ అడ్రస్ చెప్పారు. సో అక్కడ ఆ వీధిలో నుంచుంటున్నా రోజు. ఆ అమ్మాయి వెళ్తుంది, రోజు బండి మీద వెళ్తుంది, లేకపోతే ఎక్కడో చూశాను. సో అమ్మాయిని ఎలా లవ్ చేస్తున్నా అంటే థింకింగ్ ఎలా వెళ్తుంది చెప్తున్నా, లవ్ చేస్తున్నా. సరే ఒకరోజు ఆ అమ్మాయి అడ్రస్ తెలుసుకొని ఒక 6 months తర్వాత సో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని అనిపించింది. ఇప్పుడు ఈలోపు మొత్తానికి ఎక్కడో బయట ఎక్కడో తగిలితే అక్కడేదో ఒక ఐ లవ్ యూ చెప్పాం, ఓ ట్రాక్ ఏదో నడిచింది. ఇప్పుడు ఒకరోజు ఇంటికి రమ్మంది, వెళ్ళాం, అపార్ట్మెంట్కి వెళ్ళాం. వెళ్ళి వాచ్మెన్ని ఇలా 202లో ఆ అమ్మాయి తను రమ్మన్నారు. ఎవరో అది ఆ రాజేశ్వరి అనేది రమ్మన్నారు మిమ్మల్ని. అవును, ఎప్పుడు? నిన్నే. అదే నిన్న అమ్మాయి చనిపోయి ఎప్పుడు 2 ఏళ్ళు అయింది కదా అన్నాడు. షాక్. ఒక థింకింగ్ అలా వెళ్తుంది అన్నమాట. ఓకే. అంటే రియల్గా జరిగే ఇన్సిడెంట్స్ అది మా సినిమా ఆలోచన వల్ల అది మొత్తం ఆ ఫార్మాట్లోకి వెళ్ళి ఒక కథ పుడుతుంది. ఎస్. ఓకే. అలా ఇప్పుడు ఇంట్లో జరిగే